హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నిహాంత్. మీరు చూస్తున్నారు నిహాంత్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే టాప్ 10 అప్కమింగ్ కార్స్ అండ్ ఎస్యూవీస్ ఇన్ ఇండియా 2025. ఇంకా ఈ లిస్ట్ లో ఫస్ట్ వెహికల్ చూసుకుంటే రెనాల్ట్ డస్టర్ అండ్ బిగ్ స్టార్ ఉంది. బిగ్ స్టార్ అనేది రెనాల్ట్ డస్టర్ యొక్క 7 సీటర్ వెర్షన్. ఇంకా ఇంజిన్ ఆప్షన్స్ లో చూసుకుంటే హైబ్రిడ్ ఉంది అండ్ పెట్రోల్ కూడా ఉంది. ఇంకా దీంట్లో 4x4 ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి. ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకుంటే 13 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 24 lakhs వరకు అయితే ఉండొచ్చు. ఇంకా బిగ్ స్టార్ యొక్క ప్రైస్ చూసుకుంటే 18 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 28 lakhs వరకు అయితే ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే రెనాల్ట్ సిచ్యువేషన్షిప్ చాలా బ్యాడ్ గా అయితే ఉంది ఇండియాలో. ఇన్ కేస్ డస్టర్ ఏమన్నా లాంచ్ అయ్యి క్లిక్ అవుతే మళ్ళీ రెనాల్ట్ మళ్ళీ బూస్టప్ అయితే అవ్వచ్చు. నేనైతే రెనాల్ట్ డస్టర్ కోసం చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నా. అసలు ఆ రెనాల్ట్ డస్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అండ్ దాని ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ ఏంటో అండ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటది. ఇంకా ఇంటీరియర్ లో చూసుకుంటే లార్జర్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు విత్ న్యూ ఫీచర్స్ ప్రొవైడ్ బై ద రెనాల్ట్ డస్టర్. ఈ లిస్ట్ లో సెకండ్ వన్ చూసుకుంటే వోక్స్‌వాగన్ టైరాన్ అయితే ఉంది. ఇది టిగోన్ యొక్క 7 సీటర్ వెర్షన్. దీంట్లో స్పోర్టీ బంపర్, స్పోర్టీ వీల్స్ అండ్ దీంట్లో ఉన్న ఇంజన్ స్కోడా కొడియాక్ లో ఇంజన్ రెండు సేమే. 2.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్, 201 హెచ్పి అండ్ 320 ఎన్ఎం టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇది సీకేడి వెర్షన్ ద్వారా అయితే ఇండియా అయితే లాంచ్ అవుతుంది. దీనివల్ల అరౌండ్ ప్రైస్ 50 lakhs వరకు అయితే ఉంటది. ఇంకా ఇంటీరియర్ లో చూసుకుంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది. లార్జర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ పానోరామిక్ సన్ రూఫ్. ఇంకా దాంట్లో ambient లైటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఇంకా ఈ లిస్ట్ లో థర్డ్ వెహికల్ చూసుకుంటే స్కోడా ఆక్టావియా విఆర్ఎస్ అయితే ఉంది. ఇది సిబియు ద్వారా అయితే వస్తుంది అప్ టు 150 యూనిట్స్ అండ్ దీంట్లో ఇంజిన్ చూసుకుంటే 267 హెచ్పి అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా దీంట్లో 370 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. స్పోర్టీ బంపర్స్, స్పోర్టీ వీల్స్ అండ్ ఇంటీరియర్ చూసుకుంటే ప్రీమియం స్టైల్ ఇంటీరియర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ నియర్లీ 55 lakhs వరకు అయితే ఉండొచ్చు. ఈ లిస్ట్ లో ఫోర్త్ వెహికల్ చూసుకుంటే హ్యుండై వెన్యూ ఫేస్ లిఫ్ట్ అయితే ఉంది. ఈ ఫోటోలు చూస్తుంటే మీరు సైడ్ నుంచి చూస్తుంటే సేమ్ గా అయితే ఉంటది. ఇంకా ఫ్రంట్ అండ్ రియర్ లో మాత్రమే చేంజ్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ సెక్షన్ లో చూసుకుంటే ఓల్డర్ దానికి న్యూయర్ దానికి చాలా చేంజ్ అయితే ఉంటది. ఆ డిఆర్ఎల్స్ కానీ హెడ్ లైట్ పొజిషన్ సిస్టమ్ కానీ ఆ బంపర్ కూడా చాలా స్పోర్టీగా ఉంది. ఇంకా ఆ రెడ్ కలర్ లో అయితే మాత్రం చాలా ఎక్సలెంట్. ప్రైస్ చూసుకుంటే నియర్లీ 8 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 15 lakhs వరకు కూడా ఉండొచ్చు. ఈ వెన్యూ ఫేస్ లిఫ్ట్ లో మాక్సిమం కూడా ADAS ప్రొవైడ్ చేయొచ్చు. ఎక్స్పెక్టెడ్ లాంచ్ చూసుకుంటే దివాళీ లోపల మోస్ట్లీ లాంచ్ అయితే అయిపోవచ్చు. సో ఈ లిస్ట్ లో ఫిఫ్త్ వెహికల్ చూసుకుంటే మహేంద్ర బొలెరో అయితే ఉంది. ఈ పిక్ లో చూస్తే రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది అండ్ బాక్సీ షేప్ డిజైన్ అయితే ఉంది సేమ్ యాజ్ జీ వ్యాగన్ లాగా. అండ్ కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ అయితే మాత్రం స్కార్పియో ఎండ్ నుంచి అయితే తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఆ ఓఆర్ఎం మాత్రం. అండ్ లాంచ్ చూసుకుంటే ఆగస్ట్ 15 కల్లా అయితే లాంచ్ అయితే అవ్వచ్చు. ప్రైస్ చూసుకుంటే 10 lakhs to 15 lakhs వరకు అయితే ఉండొచ్చు. ఈ లిస్ట్ లో సిక్స్త్ వెహికల్ చూసుకుంటే మహేంద్ర ఎక్స్యూవీ 700 అయితే ఉంది. ఈ వెహికల్ లాంచ్ అయ్యి నియర్లీ 4 years అయితే కంప్లీట్ అవుతుంది. ఇంజిన్ అయితే సేమ్ గానే ఉంటది. ఇటు వచ్చి ఫ్రంట్ అండ్ రియర్ సెక్షన్ లో అయితే చేంజ్ అయితే అవ్వచ్చు. ఇంకా ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే లార్జర్ డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి ఎండ్ టు ఎండ్ అండ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇంటీరియర్ లో చూసుకుంటే ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అయితే ఉంటుంది. ఇంకా రియర్ చూసుకుంటే కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ కూడా ఉంటది అండ్ లార్జర్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి. ఇది మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ అయినా రావచ్చు. ప్రైస్ చూసుకుంటే నియర్లీ 18 lakhs నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 30 lakhs వరకు అయితే ఉంటుంది. ఈ లిస్ట్ లో సెవెంత్ వెహికల్ చూసుకుంటే టాటా సియారా అయితే ఉంది. దీంట్లో 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ది 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే ఉంది. అప్ టు 150 హెచ్పి వరకు జనరేట్ చేస్తుంది. ఇంకా సెకండ్ ఇంజిన్ ఆప్షన్ చూసుకుంటే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంది. ఇది అప్ టు 170 హెచ్పి వరకు జనరేట్ చేస్తుంది. అండ్ ఈ కార్ యొక్క డైరెక్ట్ కాంపిటీటర్ చూసుకుంటే క్రేటా అయితే ఉంది. అండ్ ఈ కార్ మోస్ట్లీ అక్టోబర్, నవంబర్ కల్లా అయితే లాంచ్ అయితే అవ్వచ్చు. అండ్ ఈ కార్ యొక్క ప్రైస్ నియర్లీ ఒక 11 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 21 lakhs వరకు అయితే ఉండొచ్చు. ఈ లిస్ట్ లో ఎయిత్ వెహికల్ చూసుకుంటే టాటా పంచ్ అయితే ఉంది. టాటా పంచ్ మోస్ట్లీ ఇప్పుడున్న టాటా ఈవీ ఎలాగైతే ఉందో సేమ్ డిజైన్ అయితే లాంచ్ అయితే అవ్వచ్చు. ఆ ఫ్రంట్ యొక్క ఎండ్ టు ఎండ్ డిఆర్ఎల్స్ కానీ ఆ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కానీ ఇంకా సైడ్ చూస్తే మోస్ట్లీ వీల్స్ కూడా చేంజ్ అయితే అయిపోతాయి. ప్రైస్ చూసుకుంటే 6.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 10 lakhs అయితే ఉండొచ్చు. ఈ లిస్ట్ లో నైన్త్ వెహికల్ చూసుకుంటే స్కోడా సూపర్ అయితే ఉంది. సిబియు ఫార్మాట్ లో ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతుంది అప్ టు 150 యూనిట్స్. ఇంకా ఈ వెహికల్ యొక్క ఇంజిన్ ఆప్షన్ చూసుకుంటే పెట్రోల్ అయితే ఉంది. 2.2 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో అయితే వస్తుంది. 201 హెచ్పి
అండ్ 320 NM టార్క్ తో ఈ వెహికల్ యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ చూసుకుంటే అక్టోబర్ నవంబర్ నియర్లీ అయితే లాంచ్ అయితే అవ్వచ్చు. ఇంకా ప్రైస్ చూసుకుంటే 50 lakhs వరకు అయితే ఉండొచ్చు. ఈ లిస్ట్ లో 10th వెహికల్ చూసుకుంటే స్కోడా ఆక్టావియా అయితే ఉంది. ఇది కూడా సేమ్ సిబియు ఫార్మెట్ ద్వారా ఇండియాలోకి అయితే లాంచ్ అవుతుంది అప్ టు 150 units. ఇది కూడా సేమ్ మోస్ట్లీ పెట్రోల్ ఇంజిన్ TSI 2.0 లీటర్ ఇంజిన్. హెచ్పి చూసుకుంటే 200 HP అండ్ 330 NM టార్క్ అయితే రావచ్చు. ఎక్స్పెక్టెడ్ లాంచ్ చూసుకుంటే మోస్ట్లీ డిసెంబర్ కల్లా అయితే లాంచ్ అయితే అవుతుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే 60 lakhs వరకు అయితే ఉండొచ్చు. 10 vehicles లాంచింగ్ ఇన్ ఇండియా ఇన్ 2025. సో ఏ వెహికల్ అయితే మీరు ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.